నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కుమార్ వేగంగా వెనక్కి వచ్చాడు. మాధవి బలంగా ఊపిరి తీసుకుంటూ మంచంమీద కూర్చుంది. చెప్పు మాధవి, అన్నాడు కుమార్ ఆత్రంగా. ఏంటి చెప్పేది? అంతా మర్చిపోయాను. కొంచెంసేపు ఆగు. గుర్తు తెచ్చుకుంటాను అని మంచమీద బాసిపాట్లు వేసుకుని కూర్చుని ఊపిరి పీలుస్తూ వదులుతూ కళ్ళు మూసుకొని ఉండి కొంచెంసేపు తర్వాత మంచం దిగదిగింది. అప్పటివరకు కుమార్ మాధవిని చూసుకుంటూ నిల్చున్నాడు. తర్వాత మాధవి, నా బ్యాగేది? అని వెతుక్కుని బ్యాగ్లో పెట్టిన ఫోన్ తీసి కుమార్ దగ్గరికి వచ్చి ఫోన్లో ఫోటో చూపించింది. అది విజయ్ వాళ్ల నాన్న కలిసి ఉన్న ఫోటో. కుమార్ విజయ్ని చూసి, ఎవరి అబ్బాయి? అయినా నువ్వు పాల్వంచనుంచి ఎందుకు వచ్చావు అని అడిగితే ఎవరిదో అబ్బాయి ఫోటో చూపిస్తున్నావు ఏంటి? అన్నాడు ఫోన్లో ఉన్న విజయ్ ఫోటో పెద్దది చేసి చూస్తూ. వాడు విజయ్ అన్నది మాధవి. పరవాలేదు, చాలా బాగున్నాడు. అందుకే నువ్వు చేసుకోవాలి అనుకున్నావు కదా? విజయ్ ఫోటో చూసి అసూయపడుతూ అన్నాడు కుమార్. ఇప్పుడు నువ్వు చూడాల్సింది వాడిని కాదు, విజయ్ పక్కన ఉన్న వ్యక్తిని, విసుగ్గా అంది మాధవి. ఆ మాటకి ఫోటో విజయ్ ఫోటోని కొంచెం పక్కకు పెట్టి ఆ పక్కన ఉన్న వ్యక్తి ఫోటోని పెద్దది చేస్తూ ఆ ఫోటో వంక చూశాడు. చూడంగానే ఒక్కసారిగా ముఖ కవళికలు మారిపోయాయి. మాధవి ఆ ఫోటో వంక చూస్తూ ఉండడం వల్ల కుమార్ భావాలను సరిగా గమనించలేదు. గుర్తుపట్టావా బావా, తను మా నాన్న? బాధ, ఆనందంతో కలిసిన గొంతుతో మాధవి చెప్పింది. వెంటనే కుమార్ కోపంగా, నువ్వు పాల్వంచ కదా వెళ్తాను అన్నావు, బెంగుళూరు ఎప్పుడు వెళ్ళావు? అని అడిగాడు కుమార్. కుమార్ ఏం అడుగుతున్నాడో పట్టించుకొని మాధవి దానికి జవాబు ఇస్తూ, నేను బెంగళూరుకు వెళ్లలేదు బావా, పాల్వంచలోనే ఉన్నాను. ఇతనే విజయ్ నాన్న. మా నాన్నను అక్కడ చూశాక నాకు పిచ్చెక్కిపోయింది. అందరి ముందు నిలబడి ఇతను మా నాన్న అని అరిచి చెబుదాం అనుకున్నాను. కాని నేను నాన్నను గుర్తుపట్టానుగాని నాన్న నన్ను గుర్తుపట్టలేదు. చిన్నప్పటినుంచి నన్ను అందరూ నాన్నలా ఉన్నావు అనేవారు, మరి ఎందుకు నాన్న నన్ను గుర్తుపట్టలేదు? పైగా విజయ్, రాధిక ఆంటీ, వాళ్ల బంధువులు అందరూ నాన్నని మహారాజులా చూస్తున్నారు. అందుకే వాళ్లు నమ్ముతారో లేదో అనుకున్నాను. సాక్ష్యంగా చూపించడానికి నా దగ్గర ఫోటో కూడా లేదు. అందుకే అక్కడ ఉండబుద్ధి కాక వదిలి వచ్చేశాను, మాధవి చెప్పింది. ఆ మాట చెప్పేటప్పుడు మాధవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎహే ఆపు, ఊ అంటే చాలు నీళ్ల కుళాయి తిప్పేస్తావు. ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన మీ నాన్న ఏం పరిగెత్తుకుంటూ రాడు. ఏడవకు. అయినా నువ్వు మీ నాన్న పోలిక ఏమి కాదు, అచ్చం అత్తమ్మ పోలిక. అత్తమ్మ అచ్చం మా నాన్న పోలిక అంటే నువ్వు మా నాన్న పోలిక అర్థమైందా? అని మాధవి మీద చిరాకు పడ్డాడు కుమార్. ఇప్పుడు నేను ఎవరి పోలికో పక్కన పెట్టు, అక్కడ ఉన్నది మా నాన్న, అది గుర్తుపెట్టుకో. అంతే అంతే చిరాకు పడుతూ మాధవి చెప్పింది. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావేమో మాధవి. అతను మీ నాన్నలా ఉన్నాడేమో, మీ నాన్న కాడేమో అన్నాడు కుమార్. కాదు బావా, అతను మా నాన్నే అంటూ కుమార్ చేతుల్ని పట్టుకొని హాల్లో ఉన్నవాళ్ల నాన్న ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో నాన్నకి కుడి చెంపకి అటువైపున పుట్టుమచ్చ ఉంది. చూసావా? ఇదిగో ఈయన కూడా అలాగే ఉంది. అలాగే నాన్న ఉన్నప్పుడు దీపావళి పండక్కి కాకర పువ్వొత్తులు కాలుస్తూ పొరపాటున మా నాన్న చెయ్యిని కాల్చేశాను. ఇప్పటికీ ఆ మచ్చ చెయ్యిమీదే ఉంది బావా. నేను అవి చూశాకే, అవన్నీ గుర్తుపట్టాకే అతడు ఆయన మా నాన్న అని కన్ఫామ్ చేసుకున్నాను అని మాధవి చెప్పింది. సరే, ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? అని ఏదో ఆలోచిస్తూ కుమార్ అడిగాడు. లేదు బావా,
చెప్పింది మాధవి. సరే, ఇంకెవరికి చెప్పకు. మరి నువ్వు ఒంగోలు ఎందుకు వెళ్ళావు? అని ప్రశ్నించాడు కుమార్. నేనెందుకో ఒకందుకు వెళ్ళాను. ఇప్పుడు నువ్వెందుకు మా నాన్న దగ్గరనుంచి ఒంగోలుకి వచ్చేశావు? ఒంగోలు సంగతి పక్కన పెట్టి మా నాన్న గురించి ఏం చేయాలో ఆలోచించు అని మాధవి విసుగ్గా అడిగింది. నువ్వు పాల్వంచనుంచి విజయవాడకు ఎందుకు వచ్చావు అర్థమైంది. మరి ఒంగోలుకు ఎందుకు వెళ్ళావో కూడా నాకు తెలియాలిగా అన్నాడు కుమార్. నీ గోల నీదే తప్ప నా మాట వినవా బావా? సరే, ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావని మొన్నటినుంచి అడిగి చంపుతున్నావుగా. విను, నాన్న పాల్వంచలో ఉన్నారని తాతయ్యకి చెబుదామనుకున్నాను. తాతయ్య వెళ్ళి నాన్నను కలిస్తే బాగుంటుంది కదా. నాన్న ఎలాగు నిన్ను గుర్తుపట్టలేదు. తాతేనైనా గుర్తుపడతారు కదా అనుకున్నాను. కాని తాతయ్యకి హెల్త్ బాగాలేదు. దాంతో ప్రకాష్ బా అంటూ ఆపి కుమార్ వంక చూసింది. ప్రకాష్ని బావ అంటుందని కుమార్కి కోపం వచ్చి కోపంగా చూడడంతో వాడికి చెబుదామనుకున్నాను. వాడికి చెప్పి వాడిని బెంగళూరుకి పంపించాలనుకున్నాను. కుదిరితే నేను కూడా కలిసి వెళ్దాం అనుకున్నాను. దొంగ సచ్చినోడు జీవితంలో మగాళ్ళు అంటే భయపడేలా చేసి చచ్చాడు. మాధవి కోపంగా తిట్టింది. మరి నాకెందుకు చెప్పలేదు మాధవి? అని ప్రశాంతంగా అడిగాడు కుమార్. బావా, అది మరి నువ్వు చెప్పగానే హడావుడి పడిపోయి అప్పుడే పాల్వంచుకు వచ్చేసి వాళ్ళ అందరితో గొడవపడి నాన్నను ఇంటికి తెస్తావేమో అని భయమేసింది. పాపం రాధిక అంటే చాలా మంచిది. ఆమెకు మా నాన్న అంటే చాలా ఇష్టం. విజయ్ కూడా వాళ్ళ నాన్న అంటే ఇష్టం. అందుకే స్మూత్గా డీల్ చేద్దాం అని అనుకున్నాను. అందుకే నీకు చెప్పలేదు. అందుకే తాతయ్య వాళ్ళు పిలవగానే ఆనందపడిపోయాను. నిన్ను ఏడ్చి సాధించి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినందుకు నాకే బుద్ధి వచ్చేలా జరిగింది బాధపడుతూ మాధవి చెప్పింది. చీటికిమాటికి అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకోవద్దు. దాన్ని మర్చిపోమన్నానా? కసిరాడు కుమార్. బావ ఇప్పుడే బెంగళూరుకు వెళ్ళి అక్కడ వాళ్లతో మాట్లాడి వచ్చేద్దామంటాడేమో. చందన పెళ్లి వరకు ఆగుదామని చెబుదాం అనుకుంటూ ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది. మాధవి చేసేది ఏమీ లేదు. మనకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అన్ని మానేసి నోరు మూసుకుని కూర్చోవడం, లేదా నాన్నతో ఉండాలి అని ఎప్పుడూ అనేదానివి కదా. దానికోసం విజయ్ని పెళ్లి చేసుకుని మీ నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళిపోవటం. ఇన్ని సంవత్సరాలు అమ్మ దగ్గర ఉన్నావు. మిగతాది నాన్న దగ్గర ఉండు కుమార్ సలహా ఇచ్చాడు. అది వినగానే మాధవికి పిచ్చెక్కిపోయింది. నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను దగ్గరనుంచి నాన్న అంటే నువ్వు ఒంగోలు పెళ్ళి అంటున్నావు. నేను విజయ్ని పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు నిన్ను అడిగానా? నీకు చెప్పానా? మా నాన్ననే ఇంతకాలం విజయ్ నాన్న అని పిలుస్తున్నాడు. మరి అప్పుడు నేను విజయ్ ఏమి అవుతాను నీకు తెలియదా? పెద్దగా అరిచింది మాధవి. ఎందుకలా అరుస్తావు? నీ పక్కనే కదా నేనున్నాను. నాకు అన్ని వినిపిస్తాయి. కాని మెల్లగా చెప్పు. మీ నాన్న వాళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు విజయ్కు కూడా నా అంత వయస్సే ఉంది. అంటే అతడేమీ మీ నాన్నకి పుట్టినవాడు కాదుగా. ఇంకే పెళ్లి చేసుకో. ఇన్ని రోజులు ఇక్కడ అత్తమ్మ దగ్గర ఉన్నావు. ఇప్పుడు అక్కడ మీ నాన్న దగ్గర ఉండు. కాని ఈ విషయం అత్తమ్మకు మాత్రం చెప్పద్దు అన్నాడు కుమార్. ఆవుమీద వ్యాసం చదివినవాడు ఏమిచ్చినా ఆవుమీద వ్యాసం రాసినట్టు నువ్వేంటి ఏ టాపిక్ తీసుకొచ్చినా పెళ్లి దగ్గర ఆపుతున్నావు? నాకు పెళ్లి గిల్లి ఏమీ అక్కర్లేదు. మా నాన్నని నా దగ్గరికి తీసుకొచ్చే మార్గం చూడు. ఈ విషయం తెలిస్తే అమ్మ ఎంత సంతోషపడుతుంది. అమ్మకు నాన్న బతికే ఉంటాడు అని ఎంత నమ్మకం ఇప్పటివరకు బొట్టు తీయలేదు.
మెడలో తాళిబొట్టు కూడా తీయలేదు. అది మాట వరసకు ఉంది. ఇప్పుడు నాన్న వస్తే నిజమైపోతుంది అంటూ చిన్నపిల్లల చప్పట్లు కొడుతూ గంతులేసింది మాధవి. నువ్వు నోరు మూసుకొని ఉండు. అత్తమ్మకు ఇప్పుడు ఇదంతా ఏమీ చెప్పకు. ఇప్పుడు నీవల్ల ఇటు అత్తమ్మ అటు ఆమె పేరేమిటి చెప్పావు? రాధికనా? హా, రాధికగారు ఇద్దరు బాధపడాలి. ఇంత వయసు అయిపోయిన తర్వాత ఈ ముసలి వయస్సులో ఈ బాధ ఇద్దరికీ అవసరమా? అందుకే నువ్వు నోరు మూసుకొని ఉండు. లేదా నీకు మీ నాన్న కావాలంటే నేను చెప్పింది చేయి అని సీరియస్గా కుమార్ చెప్పాడు. ఏంటి, ఆ విజయ్ని పెళ్లి చేసుకోవడమా అని మాధవి సీరియస్గా అడిగింది. అవును అన్నట్టు కుమార్ తల ఊపాడు. ఇప్పుడు నీకెందుకు నా పెళ్లికి అంత తొందరగా వచ్చేసింది అని మాధవి మండిపోతూ అడిగింది. నీ పెళ్లికి నాకెప్పుడూ తొందరలేదు మాధవి. అసలు నీకు మళ్ళీ పెళ్లి చేయాలని కోరిక కూడా లేదు. ఇదంతా నీ మనసు తెలుసుకుందాం అనే నా ఆశ. బావా, నాకు విజయ్ అంటే ఇష్టం లేదు. నువ్వంటే ఇష్టమని చెబుతావేమో అని ఏదో ఒక మూల ఆశ. నువ్వు కూడా అది తప్ప అన్ని చెబుతావు. ఇప్పుడు కూడా విజయ్ మా నాన్నని నాన్న అని పిలుస్తున్నాడు. మరి విజయ్ది నాది ఏమి బంధం అన్నావే తప్పించి నాకు విజయ్ అంటే ఇష్టం లేదు అని చెప్పలేదు అని మనసులో బాధపడ్డాడు కుమార్. మరి నువ్వు చెప్పొచ్చుగా, సలహా ఇచ్చింది అంతరాత్మ. చెప్పొచ్చు. ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఇది ముందునుంచి ఇష్టం లేదు అని చెప్పింది. ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నావా? నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెబితే ఇప్పుడే బ్యాగ్ సర్దుకొని ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది. నా బాధ నాదమ్మ, నీకేం తెలుసు? నువ్వు నోరు మూసుకొని పక్కకెళ్ళు అని అంతరాత్మని పక్కకు పంపించేశాడు కుమార్. ఏంటి? అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది మాధవి. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను మాధవి. నీ నిర్ణయం ఏంటా అని ఎదురుచూస్తున్నాను అన్నాడు కుమార్. మాధవి కుమార్ వంక కోపంగా చూస్తూ, నీకు చెప్పాను చూడు, నా ఎడమ కాలు చెప్పు తీసుకొని నన్ను ఫటాఫటామని కొట్టుకోవాలి. నువ్వు, మీ అత్త నాకు ఎప్పుడు జీవితంలో అర్థం కారు. ఈ విషయం వినగానే గబగబా నన్ను బస్సులో కూర్చోబెట్టేసి బెంగళూరు తీసుకెళ్ళిపోతావేమో అనుకొని ఇన్ని రోజులు భయపడి చచ్చాను. చందన పెళ్ళి అయ్యేంతవరకు ఆగుదాం అనుకొని నోరు మూసుకొని ఉన్నాను. తప్పు నాదే బావ, నీకు అనవసరంగా చెప్పాను. చందనకు చెప్పి ఉంటే నా ఈపాటికి ఊరంతా అది ఏకం చేసి ఉండేది. దాని దెబ్బకి విజయ్ మా నాన్నని తీసుకొని మా ఇంట్లో దింపేసి వెళ్ళిపోయేవాడు. ఛీ, నువ్వు ఎప్పుడు నేను ఎడ్డమంటే తెడ్డమంటావు, తెడ్డమంటే ఎడ్డమంటావు. నీ ఏడుపేదో నువ్వు కూర్చుని ఏడ్చుకో, నేను ఇప్పుడే చందన వాళ్ల ఇంటికి వెళ్తున్నాను అన్నది. ఆ మాటలకి బాధపడుతూ తన వంకే చూస్తున్నా కుమార్ చేతిలో ఫోన్ లాక్కొని బ్యాగ్లో వేసుకుని బయటికి వెళ్లబోయింది మాధవి. వెంటనే కుమార్ కదిలి మాధవికి అడ్డుగా నిల్చోని, ఇప్పుడు చందనకు ఇదంతా చెప్తావా అని కంగారుగా అడిగాడు. నీకేమైనా అనుమానమా అని తిరిగ ప్రశ్నించింది మాధవి. ఇవన్నీ అక్కడ చెబితే పళ్ళు రాలగొడతాను. తను ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి గెలకొద్దు. నోరు మూసుకొని ఉండు. అసలు నేను అత్తమ్మ వచ్చేవరకు ఉంటాను. అత్తమ్మ వచ్చాక మరి నిన్ను చందన ఇంటికి పంపవద్దని చెబుతాను కుమార్ కోపంగా అన్నాడు. అమ్మో, ఇప్పుడు వీడితో పెట్టుకుంటే నన్ను చచ్చిన చందన ఇంటికి పంపడు. మాధవి, నువ్వు ఇప్పుడు గొడవ చేయకు. ప్రశాంతంగా ఉండి బావని నమ్మించి చందన ఇంటికి వెళ్ళిపో. కాస్త కూస్తో బావే నిన్ను ఇంట్లోనుంచి బయటికి పంపగలిగేది. నిర్ణయం మీ అమ్మ చేతిలోకి వెళ్ళిపోయిందా
నువ్వు అరిచి గగ్గోలు పెట్టినా ఇంట్లోనుంచి అడుగు బయటకు వెళ్ళనివ్వదు అని తనకి తానే చెప్పుకుంది. లేదు, బావ నీతో కావాలని చెప్పాను. నేను చందనకు ఎందుకు చెప్తాను? ఇవన్నీ చెప్పేదాన్ని అయితే పాల్వంచలోనే చెబుతాను కదా, ఊరికే నాకు నీమీద కోపం వచ్చి అలా చెప్పాను అని అమాయకంగా ఫేస్ పెట్టి మాధవి చెప్పింది. నువ్వు ఇలా చెప్పావంటే నాకు అనుమానం కలుగుతుంది, నన్ను బురిడి కొట్టించి చందన ఇంటికి వెళ్ళి చెప్పాలని కోరిక కదా, తీక్షణంగా మాధవిని చూస్తూ కుమార్ చెప్పాడు. వీడి బొంద నా మొహం చూడగానే నేను మనసులో ఏమనుకుంటున్నానో వీడికి మొత్తం అర్థమవుతుంది, జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. వెంటనే, నిజం బావా, నేను అస్సలు చెప్పను. పాపం దాని పెళ్ళి బావా, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? దాని సంగతి నీకంటే నాకే బాగా తెలుసు, అది కొంచెం తెలిస్తే ఆగదు. దానికి పూర్తిగా తెలియాలి. అది మొత్తం తెలిసే వరకు నన్ను పీకి పీకి పాకాన పెడుతుంది. నిజం బావోటు అన్నది మాధవి చేతులు బారుగా చాచి. నిజంగానా? కుమార్ అనుమానంగానే చూస్తూ అన్నాడు. నిజం బావ, నామీద ఒట్టు అని తలమీద చేయి పెట్టి చెప్పింది. ప్లీజ్ బావా, ప్లీజ్ నన్ను చందన ఇంటికి పంపించు. నువ్వు పంపించవద్దు అంటే అమ్మ చచ్చినా పంపించదు. ప్లీజ్ బావ, ప్లీజ్ బావా అని బ్రతిమలాడుతూ ఉంది. కుమార్కి మనసులో అనుమానంగానే ఉండి ఏమీ జవాబు చెప్పలేదు. నువ్వు నా మనసులో ఉన్నది కనిపెట్టేస్తావని నాకు తెలుసు, అందుకే పంపటం లేదు. సరే, ఇప్పుడు నువ్వు కాదనలేని అస్త్రాన్ని నీమీదకి వదులుతాను. కాచుకో బావా అని అనుకుంది. వెంటనే, బావా అంటూ పెద్దగా ఏడుస్తూ టకీమని కింద కూర్చొని, నువ్వు నన్ను నమ్మలేదు కదా బావా, నన్ను ఎవరు నమ్మరు, నేను మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని. నువ్వు ఒంగోలుకి వద్దన్నా వినకుండా వెళ్ళాను. అందుకే అక్కడవాడు నన్ను ఈ చెంపమీద ఆ చెంపమీద టపా టపా కొట్టాడు, గోడకి తలను వేసి గట్టిగా కొట్టేశాడు. ఎంత నొప్పి కలిగిందో, నా జుట్టు అంతా పీకాడు అని అక్కడ జరిగింది వివరంగా చెప్తూ ఉంటే కుమార్కి కోపం, బాధ రెండు కలిగాయి. మాధవి కూడా ముందు దొంగ ఏడుపులు ఏడ్చిన అది గుర్తొచ్చేసరికి, అప్పుడు పడిన బాధ గుర్తొచ్చి నిజంగా ఏడిచేసరికి కుమార్కి నమ్మకం కలిగింది. కుమార్ కూడా మాధవి ముందు నేలమీద కూర్చుని, మాధవి ఏడవకు, నిన్ను ఆ విషయం గుర్తు చేసుకోవద్దని చెబుతున్నానా? పదే పదే ఎందుకు గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు? సరే, చందనా ఇంటికి వెళ్తావా? వెళ్ళు. కాని చందనాకి మీ నాన్న విషయం కాని, ఇటు ఒంగోలులో జరిగిన విషయాలు కాని చెప్పకు, అసలు బాగోదు. అసహ్యంగా ఉంటుంది. సరేనా అని మృదువుగా చెప్పాడు. సరే బావా అంటూ లేచి బయటకి అడుగులు వేసింది. ఎందుకైనా మంచిది, గేటు దాటే వరకు ఇంకొంచెం నమ్మిద్దాము అనుకుంది. మరి నేను పాల్వంచ నుంచి ఎందుకు వచ్చేశాను అని అది అడిగితే ఏం చెప్పను బావా అని అమాయకంగా అడిగింది. నాకు చెప్పిందే చెప్పు. ఆయన అలా అన్నారని కోపంతో వచ్చేశాను అని చెప్పు అని చెబుతూ కుమార్ ప్రశాంతంగా తన వెనకాలే నడుస్తూ బయటకు వచ్చాడు. సరే బావా, అలాగే చెబుతాను అంటూ బయట గేటు తీస్తూ తన వెనకాలే వస్తున్న కుమార్ని చూసి, బావా, అలా నాతో నడుస్తూ చందన ఇంటి వరకు వచ్చేస్తావా అని అడిగింది. నేనెందుకు చందన ఇంటి వరకు వస్తాను? నువ్వు సైకిల్ మీద వెళ్తావేమో. నేను తలుపు వేద్దామని వచ్చాను. మాధవి చెప్పిన మాటలకి నవ్వుతూ అన్నాడు కుమార్. లేదు బావ, ఇప్పుడు నేను సైకిల్ మీద వెళ్ళలేను. సైకిల్ నేను మామూలుగా తొక్కుతాని కాని టెన్షన్లో ఉన్నప్పుడు సరిగా తొక్కలేను. ఇప్పుడు కింద పడే ఓపిక లేదు అని చెప్పింది. ఇప్పుడు నీకు టెన్షన్ ఎందుకు మాధవి? కుమార్ గేట్ వేస్తూ అయోమయంగా అడిగాడు. నేను నువ్వు చెప్పమన్నట్టు చెప్పాననుకో, ఏం జరుగుతుందో తెలుసా? దానికి ముందే ఆ విషయం తెలుసు, అది కూడా నీకులానే బావా. నా గురించి తనకి అన్ని విషయాలు తెలుసు.
అది కూడా అస్సలు నమ్మదు నువ్వైనా నాకు దూరంగా ఉండి అడుగుతావు. అదైతే నామీద పడి కొరికి కొట్టేసి నిజం తెలుసుకుంటుంది. అయినా నీకు ఇక్కడ చెప్పను అని అబద్ధం చెప్పి నేను అక్కడ నిజం చెప్పాలనుకోవడం లేదు. పైగా ఆ రోజు నిన్ను ఎన్నో దెబ్బలు తిని మెలకువ తెచ్చుకొని కాపాడావు. అందుకే నీకు నిజం చెప్పేస్తున్నాను ముందే. చందనకి ఇప్పుడు వెళ్ళి అన్ని విషయాలు చెప్పేస్తాను. సారీ బావా, నీకు అబద్ధం చెప్పినందుకు అంటూ ఒక్కసారిగా పరిగెత్తింది. కుమార్ గేట్ తీసి పరిగెత్తుకుంటూ వచ్చి, చెప్పనని నీమీద ఒట్టేసుకున్నావు కదా మాధవి అని అరిచాడు. అలా అనకపోతే నువ్వు నమ్మవు కదా బావా, నువ్వు నమ్మకపోతే నన్ను పంపించవు కదా అని తాను కూడా అరిచింది మాధవి. ఇదిగో నువ్వు నోరు మూసుకొని వెనక్కిరా అని అరిచాడు కుమార్. అప్పటికే వీధిలో వాళ్లంతా వీళ్ళిద్దరి వంక చూస్తుంటే అది చూసి ప్రశాంతంగా ఉండి, మాధవి లోపలికిరా అని మళ్ళీ పిలిచాడు. అస్సలు రాను బావా, నేను చందన ఇంటికి వెళ్లే వస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కనిపించిన ఆటో ఎక్కేసి అడ్రస్ చెప్పేసింది. కుమార్ వీధిలో తన వెనకాల పరిగెత్తలేక ఆగపోయాడు. నెమ్మదిగా కుమార్ ఇంట్లోకి వచ్చి తల పట్టుకుని, దీనికి ఏది వచ్చినా పట్టుకోలేము. చివరికి ఇది మొత్తం నా ప్రాణాలు మీదకు దగ్గర తీసుకొస్తుంది. అబ్బా, ఈ విషయం అత్తమ్మకి తెలిస్తే ఎలా అనుకున్నాడు. అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ, రాత్రికి వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ పని అని చిరాగ్గా కూర్చుని అత్తమ్మ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జి. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.